నమస్తే, నా పేరు వంశీ. తిరుమలపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నభూతో నభోష్యతి. అంతటి విశిష్ట క్షేత్రం తిరుమల. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు భక్తుల్ని అనుగ్రహించడానికి తిరుమలలో అవతరించారు. ఈ క్షేత్రం ఇప్పుడు నిత్యం వార్తలలో ఉంటూ భక్తుల్ని కలవరపెడుతోంది. కల్తీ లడ్డూ వివాదం ఓవైపు, పరకామణి చోరీ వివాదం మరోవైపు. ఇదే సమయంలో తిరుమలలో వైకుంఠ దర్శనాల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఏం జరుగుతుంది, అసలు వైకుంఠ ద్వార దర్శనాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకు తిరుమల నుంచి అసలు వాస్తవానికి ఏం ఆశిస్తున్నారు ఇత్యాది అంశాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఆ చర్చలో పాల్గొనడానికి కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడి ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి మన గిరిధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. అసలు తిరుమల ఎందుకు నిత్యం వివాదంలోకి వస్తుంది? తిరుమల గురించి రోజు చర్చ జరుగుతూ భక్తులకి ఇబ్బందులు పడుతున్నారు, భక్తులు మనోవేదనకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితులు అక్కడ ఎందుకు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి? మీకు ప్యానల్ వంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఇంతకుముందే మీరు చెప్పారు, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన, వెంకటేశ సమోదవో నభూతో నా భవిష్యతి అని. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమనటి క్షేత్రం కానీ, ఆ దేవదేవుడితో సరిసమనటి దేవదేవుడు కానీ ఈ విశ్వంలో లేదని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రాన్ని 2019 నుంచి 2024 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు. ఇదేదో మేము రాజకీయ విమర్శల కోసము జగన్మోహన్ రెడ్డికి పైన అపనిందలు మోపాలని చెప్పి మేము మాట్లాడట్లా. మాది ఆధారాలతో పాటు మాట్లాడుతున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఎంతమందితో నియమించారు తెలుసా అన్న? 81 మందితో. దాని మీద నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తే 52 మందిని అబయన్స్ లో పెట్టింది, 52 మందిని సస్పెండ్ చేసింది. 2020 ఆగస్టులో టీటీడీ నిధులు 5,000 కోట్ల రూపాయలు మా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని మేము నిలుపుదల చేసాం. ఎన్నికల సంవత్సరంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలని టీటీడీ నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ కి బదలాయించి వారు నియమించినటువంటి చైర్మన్ ఇక్కడ 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నాడని చెప్పి శ్రీవారి భక్తులందరికీ తెలుసు. అది కాకుండా ఎన్నికల 6 నెలల ముందు టీటీడీ బడ్జెట్ నుంచి 1% నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించారు. స్వామీజీలు, మఠాధిపతులు, బీజేపీ ఇవన్నీ అడ్డుకున్న కారణంగా దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళా దొడ్డిదారిలో ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు శానిటేషన్ కి ఇవ్వాలని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా నేను కోర్టుకి పోతే కోర్టులో స్టే వచ్చింది. టీటీడీ యాక్ట్ 30/1987 ఏం చెప్తోందంటే ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే శ్రీవారి నిధులు ఖర్చు పెట్టాలి, ధార్మికేతర కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టకూడదని హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు తిరుమల క్షేత్రం ఈ మధ్య కాలంలో నిత్యం నానుతూ ఉందంటే, ఈ రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు గోశాల నుంచి గోవిందుడి వరకు ఏదో ఒక అసత్య అబద్ధపు ఆరోపణ, ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు గతంలో టీటీడీ అధ్యక్షులుగా 2 పర్యాయాలు పనిచేశారు, ధర్మకర్తల మండలి సభ్యులుగా 3 సార్లు పనిచేశారు. కానీ ఆ పాత చొప్పు ఇవ్వండి, నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఇవ్వండి, వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పినట్టు వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి అత్యున్నతమైనటువంటి భాగ్యం తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఎందుకంటే ఆయన నాస్తికుడు. హిందూ ధర్మం పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ ఆయనకి నమ్మకం, విశ్వాసం లేదు. ఒక నాస్తికుడు ఇంకొక నాస్తికుడిని తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పెట్టిన 5 సంవత్సరాలు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తిరుమల తిరుపతి దేవస్థానాలు మారిపోయింది. అదైన తర్వాత మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మా ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినట్టు వైసీపీ నాయకులు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు వారికి, 11 స్థానాలకు పరిమితి విప్పారు. నిత్యం ఆరోపణలు చేస్తూ స్వామివారి, ఎందుకంటే ఇక్కడ చీమ చిట్టుకుమన్నా ప్రపంచం మొత్తం నివ్వెరిపోతుంది అన్న. స్వామివారి దగ్గర చీమ చిట్టుకుమన్నా ప్రపంచం మొత్తం వారి దృష్టి మలుతుంది. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేద్దాంలే, మసి పూసేస్తాంలే,
తుడుచుకుంటారులే అని చెప్పి ఒక భావనతో వారు మా ఎన్డీఏ కూటమి మీద టార్గెట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకున్నారు. అడ్డం పెట్టుకొని గోశాల్లో గోమాతలు చనిపోతున్నాయి, వందల కొద్ది చనిపోయాయి అన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మేము ఆ రోజు చెప్పడం జరిగింది, మీ హయాంలో పురుగు పట్టినటువంటి దాన, ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ ఇచ్చారని చెప్పి మేము ఆధారాలతో పాటు ప్రూవ్ చేస్తాం. మా హయాంలో అలాంటి అపచారం మేము చేయలేదు. లడ్డులో మీరు చెప్పినట్టు లడ్డులో అసలు ఆవు నెయ్యి, నిత్యం స్వామివారి ప్రసాదంలో ఆవు నెయ్యి దాదాపు 14 టన్నుల ఆవు నెయ్యి నిత్యం రోజు మేము స్వామివారి పోర్టులో మేము వినియోగిస్తాం. అలాంటి ఆవు నెయ్యిని అసలు నెయ్యే కాదని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కెమికల్స్ వచ్చేసినటువంటి ఆ గీని, అడల్టరేటెడ్ గీని టిటిడికి సరఫరా చేయించి తద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారని చెప్పి ఇప్పుడే ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుగుతోంది. కాబట్టి ఆధారాలన్నీ తొందరలోనే పూర్తి ఆధారాలు బయట వస్తాయి. దాంట్లో ఇప్పటికే చాలా మంది డైరీ డైరెక్టర్స్, ఎండీస్ అరెస్ట్ అవ్వడం జరిగింది. గతంలో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అప్పన్న కూడా ఇప్పుడు రిమాండ్ లోనే ఉన్నారు. కాబట్టి లడ్డు విషయంలో భక్తుల మనలో లడ్డు అంటే ఎంత పవిత్రం అంటే, వెంకటేశ్వర స్వామి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి లడ్డుని స్వామివారి ప్రతిరూపంగా చూసుకుంటారు. దర్శనం అయినా కాకపోయినా లడ్డు ప్రసాదం వస్తే ప్రతిరూపంగా చూసుకొని కొందరైతే ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఇంట్లో లడ్డుని పూజ చేసిన తర్వాత తాము తీసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకి స్వామివారి ప్రసాదం ఇస్తారు. అంత పవిత్రమైన లడ్డుని కల్తీ చేశారు వీళ్ళు. ఇంకా మీరు చెప్పినట్టు పరకామణి, ఎంత దౌర్భాగ్యం అంటే అన్న, పరకామణి అంటే చాలా మందికి అర్థం కాదేమో. మనం స్వామి దర్శనమైన తర్వాత హుండీలో కానుకలు సమర్పించిన తర్వాత ఆ హుండీని లెక్కించే ప్రాంతాన్ని పరకామణి అంటారు. ఆ పరకామణిలో 2023 ఏప్రిల్లో రవికుమార్ అనే పెదజీయర్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ నుంచి అమెరికన్ డాలర్స్ ని దొంగలిస్తున్నటువంటి సమయంలో సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన కారణంగా వారిని చెక్ చేసి పట్టుకుంటే ఆ రోజు 112 నోట్లన్న, 112 నోట్స్, ఈచ్ నోట్ $100 డినామినేషన్. అంటే దాదాపు 10 లక్షల పైచిలకు ఆ రోజు రవికుమార్ దగ్గర నుంచి పట్టుకుంటే ఎఫ్ఐఆర్ లో ఏం రాశారో తెలుసా వాళ్ళు? $9 ఈచ్ $100 డినామినేషన్ దొరికింది. దాన్ని ఆ రోజు నుండి ఒక $72 కాబట్టి 72,000 రవికుమార్ దగ్గర దొరికిందని చెప్పి కేస్ గ్రావిటీ తగ్గించేదానికి 9 నోట్స్ గా ఎఫ్ఐఆర్ పెడుతూ ఏం చేశారంటే దాన్ని తీసుకొని లోకాదాలతలో కాంప్రమైజ్ చేశారన్న. ఒక్కసారి హుండీలో పడినటువంటి ప్రతి పైసా, ప్రతి రూపాయి స్వామివారి ఆస్తి, దానికి వారసుడు వెంకటేశ్వర స్వామి. దాన్ని తీసుకుపోయి చెట్టు కింద పంచాయతీ మార్గం లోకాదాలతలో కాంప్రమైజ్ చేస్తారు. అసలు లోకాదాలతలు ఏ విధంగా కాంప్రమైజ్ చేస్తారని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఎందుకంటే విచారణ జరిపినట్టు సందర్భంలో ఐపీసీ సెక్షన్ 381, 379 పెట్టారు. నిపుణులు ఏం చెప్తారంటే 409 పెట్టాలని చెప్పి నిపుణులు చెప్పారు. అది పెట్టకుండా వీళ్ళు కలుసుకొని రాజీ చేసి అతని దగ్గర నుంచి దొంగని దాతగా చేశారు. రవికుమార్ దగ్గర డబ్బు కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లోకాదాలతలో రాజీ చేసిన తర్వాత దొంగ దగ్గర నుంచి దాత వెంకటేశ్వర స్వామికి రవికుమార్ దగ్గర నుంచి 14,40,22,000 రూపాయలు రిజిస్టర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ దాదాపు 50 కోట్లు దొంగ దగ్గర నుంచి టిటిడి దేవస్థానానికి కొన్ని ఆస్తులు బదలాయించుకుని మిగతా ఆస్తులు వీళ్ళు రాయించుకున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. మిగతా దాదాపు 100 కోట్ల పైచులకు ఆస్తుల్ని. మళ్ళా ఇంకో తప్పు ఏం చేశారంటే, మామూలుగా మీరు కానీ నేను కానీ ఎవరైనా వెంకటేశ్వర స్వామికి ఆస్తి రాసి ఇవ్వాలన్నా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సజెషన్స్, అబ్జెక్షన్స్ పరిశీలించిన తర్వాత మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానాలకి స్వామివారి పేరు మీద ఆస్తి బదలైపోతుంది. ఈ పర్టికులర్ కేసులో ఏమైందో తెలుసా అన్న? 18/6/2023 బోర్డు సమావేశంలో మాకు టైం లేని కారణంగా మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, ఈ ఒక్కసారికి దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పి స్పెషల్ టేబుల్ ఎజెండా కింద ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు టిటిడి చైర్మన్ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారే, నైలు నది, వర్షపు చుక్కలు, ఇవన్నీ మాట్లాడుతున్నట్టు కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ బోర్డు మీటింగ్ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. సుబ్బారెడ్డి గారి పక్కన కరుణాకర్ రెడ్డి గారు కూర్చున్నారు. ఆ బోర్డులో వారు సంతకం చేసినటువంటి పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎట్లన్నా ఎవరన్నా థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేస్తారా చెప్పండి? థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేస్తారా? దొంగని దాతగా చేస్తారా? వెంకటేశ్వర స్వామి దగ్గరన్నా
నిన్న మొన్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న దొంగతనం అంట. ఏందయ్యా అది చిన్న దొంగతనం? ఏందయ్యా దొంగతనంలో కొలతలు ఉంటాయా? అయ్యా దొంగతనంలో కొలతలు ఉంటాయి. నువ్వే కొత్త నిర్వచనం చెప్తాను. 72,000 చిన్న దొంగతనం, మళ్ళా 14 కోట్ల రూపాయలు రాయిచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలివి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఆ 72,000 దొంగ 14 కోట్లు రాయిచ్చాయంటే ఎందుకు రాయిచ్చాడు, ఎలా రాయిచ్చాడు, అసలు వివరాలు మీరు విచారించాల్సిన అవసరం లేదా? మీరు ఎందుకు విచారిస్తారు చెప్పండి? ఆ రోజు విజిలెన్స్ రిపోర్ట్ ఇంకో మతలబు ఉందన్న. టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ లో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు పాపం చనిపోయారు. మొన్నే చనిపోయారో చంపేశారో కొద్ది రోజులు తెలుస్తుంది. సతీష్ కుమార్ గారి మీద పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఆయన లోకాయత్లో రాజీ అయ్యాడు అంటూ సతీష్ కుమార్ ఒక నిజాయితీ గల అధికారి అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది. మా దగ్గర ఉన్నాయి రిపోర్ట్. కావాలంటే అన్ని మీకు ఇంతకుముందే గతంలో కూడా మీడియా ముందు పెట్టడం జరిగింది, మీడియాలో చూపించడం కూడా జరిగింది. పోలీసు ఎవరన్నా వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద, వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చి లోకాయత్లో కాంప్రమైజ్ అవ్వు అని చెప్పి అంత స్థాయి ఉన్నటువంటి అధికారి ఎవరన్నా? మనందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గర ఒత్తిడి తెచ్చి కేసు రాజీకి పోయారంటే అన్ని ప్రొసీజర్ ల్యాబ్స్. రాజీకి పొమ్మని చెప్పిన పోలీస్ అధికారి ఎవరు? బోర్డు మీటింగ్ లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాజీ చేసుకునేది ఎందుకు? ఆస్తులు రాసుకునేది ఎందుకు? లోకాయత్లో రాజీ ఎందుకు చేసుకున్నారు? ఇవన్నీ తప్పులు మీరు చేసి ఈ రోజు భక్తులు ప్రశ్నిస్తుంటే ఇదేదో రాజకీయంగా మేము ఎదురుదాడి చేస్తున్నామంట. మళ్ళీ చెప్తున్నా నేను హెచ్ఎం టీవీ ద్వారా, మేము దీన్ని రాజకీయ కోణంలో చూడట్లేదు. భానుప్రకాష్ ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడంటే నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలాదారుడన్నా. వెంకటేశ్వర స్వామి దగ్గర మేమంతా కాపలాదారులము. టీటీడీ బోర్డు మెంబర్ గానీ చైర్మన్ గానీ ఒక హోదా కాదు, బాధ్యత. స్వామివారి క్షేత్రం పట్ల మాకున్నటువంటి బాధ్యత. అట్లా ఇట్లా దొంగతనంగా తీసుకుపోతే ప్రశ్నించాల్సిన అవసరం మా మీద ఉంది, దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంత అరాచకాలు అవినీతి చేసి ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి ఈ కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చిన్న చోరీ. ఏందయ్యా బుద్ధుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు, వెంకటేశ్వర భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదే వెంకటేశ్వర దగ్గర జరిగిందే, మీ యేసు ప్రభు దగ్గర జరుగుంటే ఇదే విధంగా నీ స్పందన ఉండేదా? వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఈ విధంగా మాట్లాడావు హేళనగా. యేసు దగ్గర జరుగుంటే కూడా ఇదే విధంగా మాట్లాడుంటావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? మంచిది కాదు. కోట్లాది మంది హిందువులు, కోట్లాది మంది శ్రీవారి భక్తులు, గోవింద భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు. వెంటనే నీ మాటలు వెనక్కి తీసుకొని గోవింద భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మొన్న వారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన 24 గంటల గడక ముందే మనం ఎవరు ఈ రవికుమార్ నిందితుడు పరకామలో చోరీ చేశారో వారు ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను మహా అపచారం చేశాను, స్వామివారి హుండీలో నేను దొంగతనం చేశాను, దానికి పరిహారంగా నేను నా కుటుంబ సభ్యులు ఆస్తులు రాయిచ్చామని చెప్తున్నారు. నువ్వు దేవుడికి ఎంత రాయిచ్చావయ్యా? మిగతా వాళ్ళకి ఎంత రాయించుకున్నారయ్యా? ఇది చెప్పలేదే నువ్వు? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దొంగలకి, దొంగతనం చేసిన వాళ్ళకి ఒక మద్దతు దొరికింది. అరే జగన్మోహన్ రెడ్డి మన వెనక ఉన్నాడే, అతను మనల్ని కాపాడతానని చెప్పి ధైర్యంతో ఉన్నా రవికుమార్ వచ్చి మాట్లాడా? లేకపోతే ఈ వైసీపీ నాయకులే ఈ అంశం చాలా పెద్దదైపోయింది, ప్రజల్లో భక్తుల్లో చాలా ముందుకెళ్ళిపోతుంది, వైసీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి రవికుమార్ దగ్గర మాట్లాడిచ్చారని చెప్పి చాలా మంది భక్తుల అనుమానం. మాకైతే ఖచ్చితంగా ఇదే అనుమానం మాకు కూడా ఉంది. ఇది రవికుమార్ మాట్లాడిన మాటలు కాదు, ఎవరో మాట్లాడిచ్చినట్టు మాటలుగా మేము భావిస్తున్నాం. కాబట్టి పరకామణి అంశం కానీ, కల్తీ నెయ్యి అంశం కానీ రాబో రోజుల్లో 2 హైకోర్టులో, ఒకటి పరకామణి హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టు సిబిసిఐడికి ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. డీజీ స్థాయి అధికారి దీంట్లో ఎంక్వైరీ చేయాలని చెప్పి సిబిసిఐడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవికుమార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ రవికుమార్ ఆస్తులు రాయించినట్టు రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ యాంటీ కరప్షన్ బ్రాంచ్ వారు డీజీ స్థాయి అధికారి విచారణ చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, మామూలుగా ఏదైనా దొంగతనం జరిగితే మీ ఏ పోలీస్ అధికారులను అడగండి, పంచనామా చేస్తారు. ఆ సమయంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అంతా రాసి ఇలాంటి ఈ ఫుటేజ్ ఉంటాయి కదా, అంటే దొంగతనం చేస్తున్నట్టు చూసినట్టు ఈ ఫుటేజ్ ని సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. ఆ విజువల్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర లేవన్నా. ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడుంటి టీటీడీ అధికారులు దాన్ని డిలీట్ చేయడం జరిగింది.
నేను దాని మీద హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకు డిలీట్ చేశారు, ఎవరు డిలీట్ చేశారు, ఎందుకోసం డిలీట్ చేశారు అని చెప్పి హైకోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ కూడా నాది అడ్మిట్ అయింది. నెక్స్ట్ వీక్ దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా జరగబోతున్నాయి. ఎంత బాధేస్తానంటే మాకు వెంకటేశ్వర స్వామి గురించి మీరు ఇంతకుముందు చెప్పినట్టు నిత్యం స్వామివారి గురించి మాట్లాడుకోవాలంటే ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటే మాకు చాలా బాధగా ఉందన్న. కానీ ఒకటి చెప్తున్నా శ్రీవారి భక్తులందరికీ, పరకామణిలో దొంగతనం చేసినటువంటి దొంగ దగ్గర నుంచి పంచుకున్న ప్రతి పైసా తిరిగి వెంకటేశ్వర స్వామి ఖజానాకు వచ్చేంత వరకు వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. వదిలే ప్రసక్తే లేదు. ఏ స్థాయి వ్యక్తులైనా సరే, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే, వాళ్ళందరినీ స్వామివారి ముందు, భక్తుల ముందు, చట్టం ముందు తొందరలోనే నిలబెట్టబోతాం. అలాగే స్వామివారి నెయ్యిలో కల్తీ చేసిన వారిని కూడా తొందరలోనే చట్టం ముందు నిలబెట్టి వీళ్ళందరినీ జైలుకి పంపించే రోజు దగ్గరలోనే ఉంది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇది ఒక రాజకీయ కోణంలో మేము దీన్ని ఆలోచించట్లేదు. కేవలం భగవంతుడి దగ్గర జరిగినటువంటి ఒక అపచారంగా, మహా అపచారంగా మేము భావిస్తున్నాం. శ్రీవారి భక్తులు అందరూ ఇదే ఆలోచనలో ఉన్నారు. నాకైతే రోజు ఎక్కడికి వెళ్ళినా సరే, బాను పరకమనే అంశాన్ని మీరు వదలొద్దండి, మీరు గట్టిగా పోరాటం చేయండి, మా అందరి ఆశీర్వాదం మీతో ఉంటుంది, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీతో ఉంటుందని చెప్పి ఎక్కడికి పోయినా సరే ప్రజల దగ్గర నుంచి నాకు మద్దతు వస్తుంది. అంటే ఏ విధంగా సెంటిమెంట్ అంటేనా, వెంకటేశ్వర స్వామి అందరితో నిత్య జీవితంలో ముడిపడిపోయాడు. ఎవరైనా సరే గోవింద నారాయణ రోజుకి ఒక 10-15 సార్లైనా ప్రతి హిందూ వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రుని, శ్రీకృష్ణుని, మన దేవతల్ని రోజు నిత్యం ఉదయం లేచిన తర్వాత సూర్యోదయంలో గాని, సూర్యాస్తం సమయంలో గాని ఇంట్లో పూజింట్లో మనం పూజ చేసి అంత బాండేజ్ ఉంటది. అలాంటి క్షేత్రంలో ఇలాంటి వ్యక్తులు నిత్యం స్వామివారి పవిత్రతని దెబ్బతీసే విధంగా వారు వివరిస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ నాయకులకి, మీకు ఏదైనా పాలసీ విషయాల మీద మాట్లాడాలంటే రోజు మాట్లాడుకుంటాం, గంట మాట్లాడుకుంటాం. మీకు ప్రజలు మిమ్మల్ని చేదరించారు, ఇంట్లో కూర్చోబెట్టారు, మీకు టైం పాస్ కాకుండా ఏదో ఒక విషయం మాట్లాడాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మధ్యలోకి తీసుకొని వచ్చి ఆధారం లేకుండా మాట్లాడితే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ మేము ఏమైనా తప్పులు చేస్తే, ఈ ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ తప్పులు చేస్తే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. తప్పులు చేస్తే, కానీ తప్పు జరగకున్నా ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుపోయి ఈ తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా మీరందరూ వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. భక్తులు ఆగ్రహానికి గురికాక తప్పదు. మీరు రాబో రోజుల్లో మీరు ఎక్కడన్నా కనపడితే వెంకటేశ్వర స్వామి భక్తులు మిమ్మల్ని తరిమే సమయం దగ్గర పడిందని చెప్పి వైసీపీ నాయకులు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా.